మీ స్నేహితుల యొక్క బట్టలు, పక్కవారి యొక్క చెప్పులు, పక్కవారి వస్తువులు వాడే అలవాటు మీకుందా? అలాంటి టైంలో మన ఇంట్లో ఉండే వాళ్ళు అలా పక్క వాళ్ళ వస్తువులు వాడకూడదు. అలా వాడితే వాళ్ళ కర్మలు, వాళ్ళ యొక్క పాపాలు మనకు అంటుకుంటాయి అని ఇంట్లో పెద్దవాళ్ళు అనడం మనం వింటూనే ఉంటాం. మరి నిజంగానే పక్క వాళ్ళ వస్తువులు వాడినప్పుడు మనకు వాళ్ళ కర్మలు అంటుకుంటాయా? లేక పెద్దవాళ్ళు మనకు భయపెట్టడానికి చెప్పినటువంటి మాటలా? ఇందులో ఏది నిజం? దీని గురించి శాస్త్రం ఏం చెప్తుందో చాలా క్లియర్‌గా మీకు తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా శాస్త్రం విషయానికొద్దాం. మనుస్మృతి 4వ అధ్యాయం 66వ శ్లోకంలో దీని గురించి చాలా క్లియర్‌గా చెప్పబడి ఉంది. నధారయేత్ పరస్య ఉపానహో వస్త్రంచ. దీని అర్థం ఏంటంటే పక్కవారి యొక్క చెప్పులు, పక్కవారి యొక్క బట్టలు, పక్కవారు వాడుతున్నటువంటి వస్తువులు పొరపాటున కూడా వాడరాదు అని శాస్త్రం చాలా క్లియర్‌గా చెప్పబడింది. ఎందుకు ఈ విధంగా చెప్పబడింది అంటే ప్రతి మనిషి చుట్టూ ఒక ఆరా ఉంటుంది. వారి యొక్క ఆలోచన విధానాలను బట్టి, వారు చేసేటటువంటి పనులను బట్టి వాళ్ళ యొక్క నెగెటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా వారితో పాటు వాళ్ళు వాడేటటువంటి వస్తువులలో అది అంటిపెట్టుకొని ఉంటుంది. ఇక ప్రాక్టికల్ విషయానికొస్తే మనిషి శరీరంలోని డెడ్ స్కిన్ సెల్స్, బాక్టీరియా, చెమట, ఫంగస్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు తరచుగా వాడేటటువంటి బట్టల్లోనూ, చెప్పుల్లోనూ అంటిపెట్టుకొని ఉంటాయి. అలా పక్క వాళ్ళ వస్తువులు వాడడం వల్ల మన చర్మ వ్యాధులు, అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మన పెద్దలు కర్మ అనే ఒక బలమైన నమ్మకం ద్వారా మన శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి పెట్టినటువంటి నియమమే పక్క వాళ్ళ వస్తువులు మనం వాడకూడదు అని చెప్పడం. మరి మీరెప్పుడైనా మీ ఫ్రెండ్స్ యొక్క బట్టలు గాని, చెప్పులు గాని వాడినప్పుడు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం కానీ, నెగెటివ్ వైబ్‌గా రావడం కానీ ఫీల్ అయ్యారా? లేక ఫ్రెండ్‌షిప్‌లో ఇదంతా కామనే కదా! పెద్దవాళ్ళు ఏదో చాదస్తానికి చెప్తూ ఉంటారు అని అనుకున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని వెంటనే మీ వస్తువులు బాగా వాడే మీ ఫ్రెండ్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ.